మనం రోజు యూజ్ చేసే హెడ్సెట్ అలాగే వైర్లెస్ బ్లూటూత్ మనము ఇప్పటికీ కూడా ఈ ఇయర్ ఫోన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా ఈ లేటెస్ట్ లో బడ్స్ కూడా వచ్చాయి. ఈ ఇయర్ ఫోన్స్ కనిపెట్టిన వ్యక్తి పేరు నెథనియల్ బెల్డ్వేర్. ఇతను 1878లో USA ఊటా రాష్ట్రంలో పుట్టారు. ఎవరో నమ్మని సమయంలో ఇంట్లో కూర్చొని మొదటి హెడ్ ఫోన్స్ తయారు చేశారు. అది ఎలాగో క్లారిటీగా చెప్తాను వినండి. 1990లో అమెరికాలో నెథనియల్ బెల్డ్వేర్ అనే ఇంజనీర్కి ఒక చిన్న సమస్య ఉండేది. అతను చాలా చిన్న గ్రామంలో ఉండేవాడు. అతనున్న గ్రామంలో ఒక చర్చి ఉండేది. అందులో ఆయన పాస్టర్. నెథనియల్ బెల్డ్వేర్ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్, పారిశ్రామికవేత్త మరియు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లెటర్ డే అనే ఒక చర్చికి సంబంధించినవాడు, సెయింట్స్ సభ్యుడు. అతడు 1910లో మెరుగైన టెలిఫోన్కి ఇయర్ ఫోన్లను, హెడ్ ఫోన్లను వంటగది బల్లపైన తయారు చేశారు. ఆ హెడ్ ఫోన్స్ తయారు చేసి అతను వాటిని US నేవీకి పంపించారు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒకరోజు US నేవీ అతను పంపిన హెడ్ ఫోన్లను పరీక్షించి ఆశ్చర్యపోయారు. ఇవాళ మన చెవిలో పడే చిన్న హెడ్ ఫోన్స్ ఒక వ్యక్తి చర్చిలో శబ్దం వినిపించకపోవడం వల్ల పుట్టాయి. 1990 నెథనియల్ బెల్డ్వేర్ ఇంట్లో కూర్చొని తయారు చేసిన సాదా సీదా వుడెన్ హెడ్ ఫోన్స్ ఇవాళ ప్రపంచం మొత్తం వినిపిస్తున్న సంగీతానికి మొదటి అడుగు అయ్యింది. అంతేకాదు ఈ ఇయర్ ఫోన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి. 1910 ఫస్ట్ హెవీ హెడ్ ఫోన్స్ బెల్డ్వేర్ గారే తయారు చేశారు. 1950 మ్యూజిక్ కోసం తేలికపాటి హెడ్ ఫోన్స్ తయారు చేశారు. 1980 స్మాల్ ఇయర్ ఫోన్స్ తయారు చేశారు వాక్మెన్ టైంలో. 2000లో ఎయిర్ బడ్స్ తయారు చేశారు, ఇప్పుడు వాడుతున్నారు కదా అలాంటివి. ఇంక చూసినట్లయితే 2010 వచ్చినప్పటికీ వైర్లెస్ బ్లూటూత్ తయారు చేశారు. ఇప్పటికీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ డివైస్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం మనం. ఈయన 1878 డిసెంబర్ 1న పుట్టారు. ఫిల్మోర్ ఊటా టెరిటరీ US లో ఇప్పటికీ ఊటా రాష్ట్రం ఉంది. మార్మాన్ LDS కుటుంబం. చిన్నప్పటి నుంచే మెకానికల్ పనుల్లో, ప్రయోగాల్లో ఇష్టముండేది. ఎక్కువ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా సెల్ఫ్ థాట్స్, ఇన్వెంటర్ ఎక్కువగా ఆలోచించేవారు. 1961 జనవరి 19ని సాల్ట్ లేక్ సిటీ ఊటా US లో ఈయన మరణించారు. అతను మరణించిన మన చెవిలో పడే ప్రతి శబ్దం వెనక అతని ఆలోచన నేటికి బ్రతికే ఉంది. ఇలాంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.